ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తుండగా మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై త్రిముఖ పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా పొలిటికల్ మైలేజ్ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ బైపోల్పై ప్రత్యేక దృష్టి సారించారు. అధికార పార్టీగా విక్టరీ కొట్టి చూపించాలని ఉడుం పట్టు పట్టారట. సర్వేలన్నీ కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నాయని, గెలుపు అవకాశాలన్నీ అస్సలు వదులుకోవద్దని హితబోధ చేస్తున్నారట. ఇంతకు సమీక్షలో సీఎం రేవంత్ ఎన్నికల బాధ్యులకు ఏం చెప్పారు, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలని సూచించారు? వాట్స్ ది స్టోరీ? జూబ్లీహిల్స్ బైపోల్పై సీఎం స్పెషల్ ఫోకస్. నియోజకవర్గ బాధ్యుల నుంచి ఫీడ్బ్యాక్. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని హితబోధ. బీఆర్ఎస్ సెంటిమెంట్ అస్త్రాన్ని ఛేదించాలని సూచన. ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులతో వ్యూహాలకు పదును. అభ్యర్థి ఎవరైనా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఛాలెంజ్గా తీసుకున్నాయి. బైపోల్లో గెలిచి జూబ్లీ గడ్డపై జెండా పాతాలని ఇప్పటినుంచే అధికార, విపక్షాలు గ్రౌండ్ వర్క్ చేస్తున్నాయి. ఇటు ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు సైతం గెలుపు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది కారు పార్టీ. ఇక బీజేపీ కూడా జూబ్లీహిల్స్ స్థానంపై కన్నేసింది. ఇక్కడ గెలిస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం తామేనని ప్రజల్లో నమ్మకం కలిగించవచ్చనే ఆలోచనలతో ఉంది. అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చూపే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆల్రెడీ ఒక బైపోల్ను ఎదుర్కొంది కాంగ్రెస్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ సత్తా చాటింది. కాకపోతే అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. అప్పటికి కాంగ్రెస్ పవర్లోకి వచ్చి 6 నెలలే అయ్యింది. పైగా బీఆర్ఎస్ కొంత వీక్ కావడం, కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. కాని కాంగ్రెస్కు ధీటుగా గులాబీ, కాషాయ పార్టీలు బలంగా పోరాడుతున్నాయి. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. గ్రౌండ్ లెవెల్లో పార్టీ నేతలను మోహరించి ఓటు బ్యాంకును పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 3 మంత్రులను డివిజన్ ఇన్ఛార్జీలుగా, వాళ్లకు సహాయంగా కార్పొరేషన్ చైర్మన్లను నియమించి విస్తృతంగా పార్టీ కార్యక్రమాలను చేపట్టేలా చూస్తున్నారు. ఇక డివిజన్ ఇన్ఛార్జీలు, ముఖ్యమైన నేతలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. మాగంటి అకాల మరణం వల్ల బీఆర్ఎస్ సెంటిమెంటుతో వస్తుందని, బీజేపీ మత రాజకీయంతో వచ్చే అవకాశముందనే సూచనలు చేశారట. 2 పార్టీలకు చెక్ పెట్టేలా జూబ్లీహిల్స్లో గెలవాలని దిశానిర్దేశం చేశారట సీఎం. ఇక్కడ గెలిస్తే రానున్న గ్రేటర్ ఎన్నికలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుందని రేవంత్ రెడ్డి హితబోధ చేశారట. ప్రస్తుతం జూబ్లీహిల్స్లో జరుగుతోన్న అభివృద్ధి, సంక్షేమంతో పాటు పార్టీ కార్యక్రమాలు, ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారట. హైదరాబాద్ బ్రాండ్ కోసం తమ పార్టీ చేస్తోన్న కార్యక్రమాలు, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇలా ప్రతి ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని ముఖ్య నేతలకు సీఎం సూచించారట. అన్ని వర్గాల ప్రజలకు చేరువ కావాలని, ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం చూపి ఓటర్ల అభిమానాన్ని పొందాలని చెప్పారట. ఇక బీఆర్ఎస్ సెంటిమెంట్ పైనే ఆధారపడి ఉందని, అందుకే మాగంటి గోపీనాథ్ పైన, ఆయన కుటుంబం పైన ఎటువంటి విమర్శలకు తావు లేకుండా కేవలం బీఆర్ఎస్ అవినీతిని టార్గెట్ చేసేలా ముందుకు వెళ్లాలని రేవంత్ కీలక సూచనలు చేశారట. కేసీఆర్, కేటీఆర్ లక్ష్యంగా ఎన్నికల ప్రచారం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారట. చెప్పుకోవడానికి బీజేపీకి అక్కడ ఏం లేదని, మత రాజకీయాలు జూబ్లీహిల్స్లో ఆ పార్టీకి వర్కౌట్ కాదని, అన్ని సర్వేలు కాంగ్రెస్కే అనుకూలంగా ఉందని ఎప్పటికప్పుడు రిపోర్టులు తనకు వస్తున్నాయని చెప్పారట. ఇక ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు ఎక్కడా కాంప్రమైజ్ కావద్దని, ఎన్నికల్లో గెలవడమే లక్ష్యమని భరోసా కల్పించారట రేవంత్. మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనే ఉత్కంఠ నెలకొంది. మొన్నటి వరకు రేస్లో ఉన్న అజారుద్దీన్కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో ఇక టిక్కెట్ ఎవరికి దక్కనుందనే ఆసక్తి నెలకొంది ఆశావాహుల్లో. అయితే అభ్యర్థి ఎవరైనా గెలిపే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని నిర్దేశించారట సీఎం రేవంత్. అభ్యర్థి ఎవరనేది అధిష్టానం చూసుకుంటుందని క్లారిటీ ఇచ్చారట. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి ఎంత ముఖ్యమో ఇట్టే అర్థమవుతోంది. ఇటు బీఆర్ఎస్ కూడా జూబ్లీహిల్స్ బైపోల్ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. సామాజిక వర్గాల వారీగా దృష్టి సారించింది. ఇక్కడ కీలకంగా ఉన్న ముస్లిం మైనారిటీతో ఇప్పటికీ సమావేశాలు కూడా నిర్వహించింది. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చేసిన అభివృద్ధి, గోపీనాథ్ సేవలను ప్రధాన అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. ఇటు బీజేపీ కూడా గెలుపుపై ధీమాతో ఉంది. తమ సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానం కావడంతో సీరియస్గా తీసుకున్నారు.
అవసరమైతే కూటమి పార్టీలతో బరిలోకి దిగాలని చూస్తున్నారు.